హాయ్ అండి, ఈరోజు వీడియోలో అమ్మవారి 7వ రోజు రూపాల గురించి తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒకసారి ఇక్కడ చూడండి. పంచమ రోజు పూజ చేసుకున్నాను, అమ్మవారు కనిపించారు. వీడియోలో చూస్తేనే తెలుస్తుందండి, అమ్మవారు అక్కడ అలా కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఏదో కల్పితం లేదా వేరే వీడియోస్ నుంచి కాపీ చేసింది మాత్రం కాదండి, ఇది నిజంగా జరిగింది. చూశారు కదండి. ఇప్పుడు నవదుర్గ రూపంలో కాళరాత్రి దేవి రూపంలో పూజించాలి అమ్మవారిని. దుర్గాదేవి 7వ రూపం కాళరాత్రి దేవి. ఈమె శరీరం చీకటి వలె నల్లగా ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. అష్టమాతృక రూపంలో పూజించేవారు శాకాంబరీ దేవిని పూజించాలి. శాకాంబరీ దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న దేవి. ఈమె కమలాసనంపై కూర్చొని ఉంటుంది. మిగిలిన చేతులలో ఫలాలు, పుష్పాలు, దుంపగట్టలు మొదలైన కూరగాయలను ధరించి ఉంటుంది. వారాహి రూపంలో పూజించేవారు మహావారాహి రూపంలో పూజించాలండి. ఈ అమ్మవారు శ్రీ లలిత యొక్క 5 పుష్పబాణముల నుండి ఆవిర్భవించబడింది. ఇప్పుడు మహావారాహి మూలమంత్రం చూద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్సిద్ధసక్చుర్ ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం టహ 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 హుం అస్రాయ ఫట్ స్వాహ. ఇది శ్రీ వారాహీదేవి మూలమంత్రం అండి, అమ్మవారికి ఇష్టమైన మూలమంత్రం. ఇంకా ఈరోజు ఆషాఢ శుక్ల సప్తమి 12 జూలై 2024 శుక్రవారం 10:23 నుండి 13 జూలై శనివారం 12:02 వరకు ఉంది. నైవేద్యం వివిధ రకాల పండ్లు పెట్టవచ్చు. అమ్మవారి 8వ రోజు రూపం తర్వాత వీడియోలో వస్తుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.